హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై గోల్డెన్ ఇన్ఫో ఛానల్. హలో ఫోక్స్, దర్శకుడు శంకర్ గారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు కాంబినేషన్లో రూపొందించిన గేమ్ చేంజర్ సినిమా భారీ అంచనాలతో జనవరి 10న విడుదలయ్యింది. ఈ విషయం మనందరికీ తెలిసినదే. అయితే ఈ సినిమా విడుదల నేపథ్యంలో విజయవాడలోని బృందావనం కాలనీలో వజ్రా మైదానంలో 256 అడుగుల రామ్ చరణ్ యొక్క భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు. రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ లుక్తో రూపొందించిన ఈ కటౌట్ 2024 డిసెంబర్ 29న ప్రారంభించారు. ఫోక్స్, ఈ కటౌట్ అనేది ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన వాటిలో కల్లా అతి పెద్దది ఇదే. ఈ కటౌట్ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా సాధించింది. అయితే రికార్డు సంస్థ ప్రతినిధుల నుంచి చిత్ర నిర్మాత దిల్ రాజు ఈ అవార్డును అందుకున్నారు. అలాంటి ఘనత సాధించిన ఈ కటౌట్ను సినిమా విడుదలకు ముందే తొలగించారంటూ సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెడుతున్నారు. ఈ కటౌట్ తొలగించారా లేదా, ఒకవేళ తొలగిస్తే ఎందుకు తొలగించారు, ఆ కారణాలేంటో ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. మై డియర్ ఫోక్స్, ట్విట్టర్లో కొంతమంది పర్సన్స్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారికి బుకింగ్స్ ఓపెనింగ్స్ సరిగ్గా లేకపోవడం వల్ల మన విజయవాడలో ఏర్పాటు చేసిన పెద్ద కటౌట్ను ప్రొడ్యూసర్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ తొలగించేశారు. కానీ అసలు కారణం అభిమానులు లేకపోవడం అని విజయవాడల వాసుల అభిప్రాయం అని ఒక ట్వీట్ అనేది చేశారు. ఇలా కొంతమంది యువకులు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ట్విట్టర్లో ట్వీట్స్ చేయడం జరుగుతుంది. కానీ అసలు వాస్తవం కనుక్కుంటే ఈ కటౌట్ని నిజంగానే తొలగించేశారు. ఎందుకు తొలగించారు అనే కారణం చూసుకుందామంటే, యాక్చువల్గా ఈ కటౌట్ కోసం పోలీసులు ఓన్లీ 3 రోజుల వరకే అనుమతించారు. 3 రోజుల గడువు పూర్తయ్యేలేకే దీన్ని నిర్వాహకులు తొలగించేశారు. అయితే దీనికి 3 రోజుల వరకే పర్మిషన్ ఉన్నా కానీ వారం రోజుల పాటు ఈ కటౌట్ అలాగే ఉంచారు. సో దీన్ని చూసేందుకు చాలా అభిమానులు ఎక్కువ మంది వచ్చారు. కానీ ఇంకా పోలీసులు ఒప్పుకోకపోవడంతో ఈ కటౌట్ని తొలగించేశారు. రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో శివ అనే అభిమాని ప్రత్యేక శ్రద్ధతో ఈ కటౌట్ని తయారు చేయించాడు. దీన్ని ఏర్పాటు చేసేందుకు వారం రోజుల పాటు శ్రమించారు. చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక బృందం దీని నిర్మాణంలో భాగమైంది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లక్ష్యంగా ఈ భారీ కటౌట్ను ఏర్పాటు చేశామని రామ్ చరణ్ అభిమాని శివ డిసెంబర్ 29న ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు. సో దీనికి 3 రోజుల పర్మిషన్ ఇవ్వడం వల్ల ఈ కటౌట్ అనేది తీసివేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.